ఇక వాగులో సంచి కడిగేందుకు వెళ్ళి నలుగురు మృతి. అయ్యో పాపం. ఖాళీ యూరియా సంచిని వాగులో కడిగేందుకు వెళ్ళిన నలుగురు అందులో మునిగి మృతి చెందారు. కోమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంగిడి మండలం దాబా గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకున్నది. పాపం ఏది ఖాళీ సంచి అంటే యూరియా అది పిండి బస్తాలు ఏవైతే పొలానికి వేసిన తర్వాత మరి వాళ్ళంతా మరి సంచులు ఉంటాయి, ఖాళీ సంచి ఉంటుంది, ఆ ఖాళీ సంచిని కడిగేందుకు ఆ వాగులో పోతే ఆ వాగులోనే పాపం 5గురు మునిగి చనిపోయినటువంటి ఒక సంఘటన కనపడతా ఉన్నది. ఇగో ఖాళీ యూరియా సంచిని వాగులో కడిగేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు నలుగురు వాగులో మునిగి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శనివారం అంటే నిన్న కోమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో జరిగింది. స్థానికులు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం దాబా గ్రామానికి చెందిన మోహర్ల నిర్మలాబాయ్, ఆమె కొడుకు గణేష్, కూతురు లలిత, ఆమె సమీప బంధువు పిల్లలు ఆది శశికళ, వాడై మహేశ్వరితో కలిసి శనివారం ఉదయం పత్తి పంటకు యూరియా వేసేందుకు వెళ్లారు. పంటకు యూరియా వేసిన తర్వాత ఖాళీ సంచులను కడిగేందుకు సమీపంలోని చికిలి వాగు వద్దకు చేరుకున్నారు. నిర్మలబాయ్ సంచులు కడుగుతుండగా ఒక సంచి నీళ్లలో కొట్టుకుపోవడం చూసి సంచిని పట్టుకునేందుకు గణేష్ నీళ్లలోకి దిగాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. గమనించిన తల్లి నిర్మలాబాయి కొడుకు గణేష్ను కాపాడుకునేందుకు నీళ్లలోకి దిగగా ఆమె కూడా నీట మునిగింది. వారిద్దరిని కాపాడేందుకు వాగు ఒడ్డున ఉన్న చిన్నారులు ఆది శశికళ, మహేశ్వరి నీళ్లలోకి దిగగా కాసేపటికి వాళ్ళిద్దరూ నీటిలో మునిగిపోయారు. వాగు ఒడ్డున కూర్చొని ఉన్న నిర్మలాబాయి కూతురు లలిత వెంటనే పరిగెత్తుకెళ్లి తండ్రితో పాటు స్థానికులకు సమాచారం అందించింది. వారు సంఘటన స్థలానికి చేరుకొని గాలించగా నలుగురు మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న సిఐ సత్యనారాయణ వాళ్ళందరూ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గణేష్, శశికళ, మహేశ్వరి ముగ్గురు 5వ తరగతి, వాళ్ళంతా కూడా ముగ్గురు పిల్లలు 5వ తరగతి చదువుతా ఉన్నారు. ముగ్గురు పిల్లలు అలాగే నిర్మలాబాయ్. పాపం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంటే ఒక కుటుంబాన్నే ఆ వాగు మింగేసింది అనుకోవచ్చు, కేవలం ఒక యూరియా బస్తా కోసం. సో అది మనం నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. రెండోది చెరువుల కాడికి అలాగే కుంటల కాడికి పిల్లల్ని తీసుకెళ్లేందుకు పిల్లలకి తీసుకెళ్లకుండా ఉండడమే మంచిది. ఆడికి తీసుకెళ్ళి వాళ్ళు మారం చేస్తే మనం ఏదో ఎవరికైనా కానీ వాటర్ అంటే ఎవరికైనా కానీ కొంత సంబరమే ఉంటుంది. ఈ పిల్లలకు మరీ ఎక్కువ ఉంటుంది. అలా దిగి ఆడుకోవాలి, ఏదో ఈత కొట్టాలి అన్నటువంటిది ఎవరికైనా సరదా ఉంటుంది. కానీ ఈ నీటి సరదానే చాలామంది ఇప్పటికీ చనిపోయారు. ప్రతి సమ్మర్లో మనం ఇటువంటివి చూస్తూ ఉంటాం. చెరువుల కాడికి, బాయిల కాడికి, వాగుల కాడికి పోయి ఏదో స్విమ్మింగ్ చేయాలి, ఈత కొట్టాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో పోయి చాలామంది ఈత రకాల మునిగి చనిపోయినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. సో మరొక పక్కన నిన్న జరిగినటువంటి సంఘటన కూడా ఒక పక్కన తల్లి కొడుకు ఎవరైతే గణేష్ ఉన్నాడో గణేష్ ఆ యూరియా బస్తా కోసం దానిలోకి పోతే పాపం కొట్టుకుపోతానని చూసి కాపాడదామని చెప్పేసి పోయినటువంటి నిర్మలాబాయ్ అలాగే శశికళ, మహేశ్వరి. సో పాపం మొత్తం నలుగురు చనిపోయినటువంటి సంఘటన. సంచి కోసం నలుగురు ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పాపం బాధాకరమైనటువంటి ఒక సంఘటనగా మనం చూడాల్సినటువంటి అవసరం.